ఒక్కరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని మాటలు ఈ పూట మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుతున్నాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాం. ఇది యెహోవా సన్నిధి, సాక్ష్యపు యొక్క గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరములకును నిత్యముగా మీరు అర్పించి దహన బలులు నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇది యెహోవా సన్నిధి, సాక్ష్యపు గుడారము. ఇది యెహోవా సన్నిధి, సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరము వారు నిత్యముగా దేవుని సన్నిధిలో బలులు అర్పించుచు నీతో మాట్లాడాలని నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. దేవుని మందిరము గురించి మోషేతో దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఇది. ఇక్కడ మీరు గమనించాలి, మీరు సాక్ష్యపు గుడారము, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. ఈ పూట దేవుని సన్నిధిలో నీవు నిలిచినటువంటి చోటు, లేదా మనం ఆరాధిస్తున్నటువంటి చోటు, లేదా మనం ప్రార్థన చేస్తున్నటువంటి చోటు ఏమై ఉన్నదంటే అది దేవుడు నివసించే నివాస స్థలం. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మందిరమును గురించి ప్రార్థనలో, దేవుని సన్నిధిలో యాచనలతో ప్రభు మందిరములో నిలిచి ఉంటారో, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నేను అక్కడ మిమ్ములను కలుసుకుంటాను. ఈరోజు వాక్యం అంశం అదే, నేను అక్కడ మిమ్ములను కలుసుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వాక్యములో మనము ఆ మాటలు మీరు గమనించాలి. కలుసుకొందును అని ఒరిజినల్గా మనం గమనిస్తే కొన్ని పదాలు వాడుతుంటారు కదా. మీరు అక్కడే ఉండండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, లేకపోతే నేను ఇక్కడ ఉంటాను, మీరు వచ్చి నన్ను కలుసుకోండి. ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఇదిగో కలుసుకొందును, మిమ్మలను నేను కలుసుకొందును, నేను అక్కడ మిమ్మలను కలుసుకొందును. ఎక్కడ కలుస్తారు ఆయన? ఇంట్లో కూర్చొని వారు చేయాల్సినటువంటివన్నీ చేసుకుంటా, వారి యొక్క తలంపుల ఆలోచనలు మారకుండా, వాళ్ళ ప్రయత్నాలు విడవకుండా, వారు చేసేవి చేసుకుంటా, దేవుడు నన్ను కలుసుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను అన్ని విషయాల్లో బాగు చేయాలి, ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. కొన్నిసార్లు మనసులో అనుకున్నాలే, చిన్న ప్రార్థన చేసుకున్నాలే, మందిరం వైపు చూసి దండం పెట్టాలి. ఇది అన్నీ కాదండి. వాక్యము చెబుతున్న మాట, ఇదిగో సాక్ష్యపు గుడారములు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఇది యెహోవా సన్నిధి, సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరములకు నిత్యముగా అర్పించుచున్న దహన బలి మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎక్కడికి రావాలి ఇప్పుడు మీరు? అర్థమైందండి? దేవుని సన్నిధికి రావాలి. దేవుడు సన్నిధికి వస్తే దేవుడు అక్కడ మనల్ని కలుసుకుంటాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ, ప్రార్థనతో దేవునికి అర్పణలు అర్పిస్తూ, వాక్యము చేత దేవుని సన్నిధిలో కట్టబడుతూ ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ మనల్ని ప్రభు కలుసుకుంటాడు. హల్లెలూయా. నేను అక్కడ మిమ్మల్ని కలుసుకొందును. 30వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం. సాక్ష్యపు మందసము యొద్ద అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట
ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ కూడా అంటున్నాడు, అక్కడ నేను కలుసుకుంటాను. ఎప్పుడు కలుసుకుంటాను అంటున్నాడు? శాసనం అనే వాక్యము నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. ఏదో వచ్చామండి, ఏదో విన్నామండి, వెళ్ళిపోతున్నామండి, మరలా బాగుంటే వచ్చే వారం కలుస్తాం, మరలా బాగుంటే ఆ నెక్స్ట్ నెలలో కలుస్తాం అనేది కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవడు దేవుని సన్నిధిలో దీనుడై ఉంటాడో, ఎవడు దేవుని యందు భయభక్తులు కలిగి క్రమ పద్ధతిలో దేవుని యొక్క పరిచర్య ధర్మమును జరిగిస్తారో, అక్కడికి వచ్చి తమ హృదయం అనే వాక్యమును పలక మీద రాయబడినట్లుగా, ముద్రించబడినట్లుగా అక్కడ చెబుతున్నటువంటి మాట, అనగా శాసనము మీద కరుణాపీఠము మీద నీ ఎదుటనున్న దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడుంటాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారని కొందరు మనము బైబిల్ చెబుతున్న సత్యమును గురించి మాట్లాడుతుంటారు. అది వాక్యమై ఉండాలి. హృదయం అనే పలక మీద దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవలసినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు అక్కడ నేను వారిని కలుసుకుంటాను. 36 కూడా చదువుదాం. 30వ అధ్యాయంలో 36వ వచనం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకునే ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచాలి. అది మిమ్మల్ని అతి పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. ఎప్పుడు కలుసుకుంటాడు చెప్పండి? అతి పరిశుద్ధముగా మీరు దేవుని సన్నిధిలో పరిశుద్ధ, అదే నోటితో ప్రార్థన చేసి, అదే నోటితో అబద్ధాలాడి బూతులాడి, హృదయంలో ఏదో కక్షలు పెట్టుకొని, మార్పు లేకోకుండా, మార్పు చెందుకోకుండా, భయం లేకుండా భక్తి చేస్తూ దేవుడు మనల్ని కలుసుకోవాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థన దేవుడు వినాలంటే వాక్యం ఇక్కడ చెబుతున్నమాట, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధమైనటువంటి చోటు దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఈరోజు చెబుతున్న మాట, నేను అక్కడికి వచ్చి మిమ్మలను కలుసుకుంటాను. హల్లెలూయా. హృదయం అనే పలక మీద, అనగా దేవుని వాక్యము ముద్రించబడినప్పుడు వారిని కలుసుకుంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యము విని తమ జీవితాలు పరిశుద్ధముగా, పవిత్రముగా వారు తీర్చిదిద్దబడినప్పుడు అప్పుడు నేను వారిని అక్కడ కలుసుకుంటాను. హల్లెలూయా. చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. మనుషులతో భూమి యందు నివాసము చేయన ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవే. నీవు కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. అక్కడ సొలొమోను చెప్తున్నారు, మనుషులతో కలిసినది దేవుడు భూమి మీద నివాసము చేయునా. ఆకాశము మహా ఆకాశము నిన్ను పట్టజాలనటువంటి నీవు నిన్ను కట్టిన ఈ మందిరములో నువ్వు పట్టునా. ఇక్కడ అంటారు, ప్రార్థన మందిరములో కట్టబడినటువంటి రీతిగా ప్రార్థన చేస్తున్నట్టు సొలొమోను. అయ్యా, ఎంతో మందిరము, సుందరమైన మందిరము కట్టబడి ఉన్నది. మహా ఆకాశములో నువ్వు పట్టజాలనటువంటి దేవుడు. ఇదిగో ఈ కట్టబడిన మనుషుల చేతులతో కట్టబడిన ఈ మందిరములో నీవు పట్టునా, నువ్వు అక్కడ నిలిచి ఉంటావా? వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తిమంతుడు. ఆయన మందిరాన్ని ఎందుకు ఏర్పరిచారు? ఎందుకు ఆయన నియమించారు? ఆ మందిరములో ఉండాల్సినటువంటి రీతి ఏంటి? ఆ మందిరానికి వచ్చే వాళ్ళలో చేసేటువంటి పద్ధతులు ఏంటి? ఆ మందిరములో నడుచుకోవలసినటువంటి నిబంధన ఏంటి? నీతి కలిగినటువంటి నిబంధనను అనుసరించక వారు నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇక్కడ అదే చెప్తున్న మాట, ప్రభా, ఇదిగో మనుషుల హస్త చేతులతో ఇదిగో నిర్మించబడినటువంటి ఈ కట్టడాలను,
వాక్యం చెప్తున్న మాట ఏమని రాయబడి ఉన్నదంటే, నువ్వు అందులో పట్టునా ఆయనను ప్రభు అంటాడు. ఏమంటాడండి? ఆ మహామహిమ కలిగినటువంటి దేవుని యొక్క కృపలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా దేవునితో నిబంధన చేసుకుంటున్నటువంటి విషయంలో మనము దేవుని సన్నిధిలో కలుసుకునే వారముగా ఉండాలి, కలిసినటువంటి వారముగా ఉండాలి. కొన్ని విషయాలు మనం చూస్తే ప్రాముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళినప్పుడు, ఇదిగో వారి పని మీద వెళ్ళారు కదా, వారు మీకు కలిశారా, వారు మీతో మాట్లాడారా, సంభాషణ చేస్తుంటారు కదండి. ఒక మంచి అధికారి దగ్గరికో లేకపోతే నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రాముఖ్యమైన పనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని అయ్యిందా, కలిశారా మీరు, ఆయన మిమ్మల్ని కలిశారా? ఈరోజు దేవుని నమ్మినటువంటి మీరు యేసయ్యను నువ్వు కలుసుకున్నావా? యేసయ్యను నీవు ఆత్మీయతలో బలపరచబడిన రీతిగా నీవు ఉన్నావా? ఏదో వచ్చి వెళ్ళిపోయాను, వచ్చాను, ఇదిగో దేవునికి ఏదో నేను ఇచ్చాను, తిరిగి నేను వెళ్ళిపోతున్నానని కాదు. ఇక్కడ చెప్తున్న మాట, ప్రభు ఎవరిని కలుస్తాడంటే హృదయం అనే వాక్యమును ముద్రించబడాలి. 2 రాయబడిన మాట, నీవు పరిశుద్ధముగా దేవునితో నిబంధన చేసుకోగలిగితే ఆయన ఈరోజు చెబుతున్న మాట, నేను నీతో కలిసి ఉన్నాను. హల్లెలూయా. వారిని విడిపించి మీలో కలిసి జీవించే జీవితం మాకు దయచేయమని ప్రభువుని అడుగుతాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇప్పటి వరకు వాక్యం విన్నాను. నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానని మీ వాగ్దానమును బట్టి అయ్యా, మేము కలుస్తాను. మాలో మీరు ఉండటానికి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మార్చండి. వాక్యమనే ఉతక స్థానము చేయబడి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా దీవించి ఆశీర్వదించి మీ కృప వెంబడి కృపతో నాకు సహాయం చేసి జయింపచ్చు. వారి ఇచ్చిన కానుకలు కొలది వాళ్ళ చేతి పనులు ఇంకను దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా ఆత్మీయతలో నింపి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.